అందరికీ వందనములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట స్వకీయులు లేదా స్వకీయ సంపాద్యము మనం చెప్పుకుంటున్నాం. దేవుడి నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మనం దేవునికి స్వకీయులముగా ఉంటామంట. స్వకీయులముగా ఉంటామంటూ ఆరంభము నుండి చెప్పుతూ మనల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ వాక్యం సరిచేస్తూ నడిపిస్తున్న దేవుడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే నిర్గమకాండంలో కూడా మనం చూస్తే ఆయన నిబంధనను అనుసరించి ఆయన నిబంధనను శ్రద్ధగా విని అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సంపాదించుకున్న జనాంగముగా అవుతామని దేవుని యొక్క మాటల్ని మనము వింటున్నాం. ఈరోజు మన బైబిల్లోని బంగారు మాట కూడా స్వకీయులం. మనం దేవునికి సొంత వారము, ఆయన సొంత బిడ్డలము, ఆయన సొంత ప్రజలమే ఉంటున్నాము. కనుక తండ్రి చెప్పిన మాటలు వినేది ఎవరనంటే తన బిడ్డలే. అంటే బిడ్డలు మీరు నేను మనమందరం కూడా ఆయన బిడ్డలుగా పిలువబడుతూ ఆయన స్వకీయులముగా మనం ఉండాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అందుకే మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకున్న ఎడల స్వకీయ సంపాద్యమగుదురు అని దైవవాక్యం ఈరోజు మనకి హెచ్చరిస్తుంది. అనగా నీవు నేను స్వకీయులముగా దేవుని సొత్తుగా ఆయన ప్రజగా ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా పిలువబడాలని దేవునికి ఇష్టమై ఉన్నది అని మనం గ్రహించాలి. అలాగే చూస్తే ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం మనం ఒకసారి చదువుకుందాము. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. అంటే ఐగుప్తు దేశం అని పెట్టి దానికి మనం చూసినట్లయితే ఇనుప కొలిమి అంటే భయంకరమైన పరిస్థితి. ఇనుప కొలిమి అనేది ఈ రోజులలో పిల్లలకు తెలియదేమో కానీ ఒకప్పుడు ఇనుప కొలిమి అనగానే దాంట్లో ప్రతిదాన్ని ఇనుమును సరి అయిన ఒక వస్తువుగా సేకరించడానికి కాల్చబడి దాన్ని కొట్టబడి ఒక పాత్రగా తయారు చేయబడటం మనం చూస్తాం. మరి ఇక్కడ మనం చూస్తే ఐగుప్తు దేశంలో నుండి అనగా ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించింది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి నుండి బయటకు ఎందుకు రప్పించారా అని మనం ఆలోచిస్తే ఆయన స్వకీయులు, ఆయన సొంత వారు, ఆ బిడ్డల కొరకు ప్రాణం పెట్టి ఆ బిడ్డల్ని రక్షించుకొని ఆ దాస్యత్వపు ఆ భయంకరమైన పరిస్థితి నుండి వెలుపలికి రప్పించినటువంటి దేవుని మాటలు ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఇనుప కొలిమిలో నుండి మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై, సొంత వారిగా ఉండుటకై. ఈరోజు సొంత వారము రేపు కాదు, అలా కాదు. మన యొక్క బంధుత్వాలు కొన్నిసార్లు అలాగే ఉంటాయి. సొంత వారం అయినప్పటికీ కూడా విడిపోయి నీవెవరో నేనెవరో తెలియని పరిస్థితిలో ఉంటాము. కానీ దేవుడు అలా వదిలిపెట్టలేదు. భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇనుప కొలిమిలో ఉన్నట్లు అంటే శ్రమ, కష్టము, దాస్యత్వపు బ్రతుకు ఇవన్నీ చూసి ఈ అనుభవించే బిడ్డల కంటే ఎక్కువగా తండ్రి కన్నీరు కార్చినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే ఆ ఇనుప కొలిమిలో నుండి బయటకు తీయాలంటే ఎవరికి సాధ్యం? తండ్రికే సాధ్యం. తన బిడ్డల గురించి ఒక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించాను. ఎందుకు రప్పించాడు అని మనం ఆలోచిస్తే ఆయన బిడ్డలము, ఆయన సొత్తు, నా స్వకీయులుగా ఉండాలనే రప్పించారు. లేదా అలా వదిలిపెట్టేవారేమో, నాకేం అవసరము అనుకున్నారంటే నిజంగానే ఆ ఇనుప కొలిమిలో, ఆ శ్రమలో, ఆ కష్టములో, ఆ బాధలో, ఆ ఇరుకు ఇబ్బందులు అన్నీ అనుభవిస్తూ జీవితాలను చాలించేవారు. కానీ తండ్రి అయిన దేవుడు అలా విడిచిపెట్టలేదు. ఆ ఇనుప కొలిమిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు రప్పించిన దేవుడు.
కనుక అందు గురించి అంటున్నాడు, మీరు నా స్వకీయులు అంటున్నారు. నీవు నేను మనమందరం కూడా దేవుని సొంత బిడ్డలం, స్వకీయులము, స్వకీయ జనాంగము అనేసి ఈరోజు బైబిల్లోని బంగారు మాట మనకు పిలుపునిస్తున్నది. దేవుని సొంత బిడ్డలం మనం. ఆయన మాటలు శ్రద్ధగా విని ఆలకించి ఆయనను అనుసరించి వెంబడించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఒక ఇనుప కొలిమిలో నుండి లేపి ఆనందకరమైన జీవితం దేవుడు మనకిచ్చాడు. ఆనందకరమైన జీవితం అనుభవిస్తూ నీ సృష్టికర్తను మర్చిపోయిన ఎడల అది బహుభయంకరమైనటువంటి ఆ ఇనుప కొలిమిని మరలా అనుభవించే పరిస్థితి రావచ్చు. కనుకనే దేవుడు మరలా మనకి వాక్యం చేత హెచ్చరిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. తప్పిపోకుండా ఉండాలంటే, ఆయన స్వకీయులుగా ఉండాలంటే, ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు గాయకుంటూ ఆయనను అనుసరించే బిడ్డలుగా ఉండాలని దైవవాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. అలాగే చూస్తే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయముగా ఏర్పాటు చేసుకొనను. స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకొనను. సమస్తమైన వాటికంటే ఎక్కువగా ఎంచాడు. అనగా ఆయన సృష్టి అంతటిలో నీవు నేను ఎక్కువైనటువంటి వారం. ఆయన సృష్టి అంతటిలో నీవు నేను ఆయన గొప్పవారము, ఆయన స్వకీయులము. సృష్టినంతా ఒక రకంగా చూస్తే నిన్ను నన్ను ఎక్కువగా ఎంచి చూసుకున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కువగా ఎంచి స్వకీయ జనముగా ఆయన మనల్ని చేర్చుకున్నట్లుగా చూస్తుంటున్నాం. కనుక మొట్టమొదట ఆయన నిబంధనను శ్రద్ధగా వినాలి, నిబంధనానుసారంగా నడవాలి. ఎందుకంటే ఆ ఇనుప కొలిమిలో నుండి ఆనందకరమైన జీవితం ఇచ్చాడు కనుక ఆయనను ఎల్లవేళలా స్మరించుకునే బిడ్డలుగా ఉండాలి. అంతేకాదు, మీరు ప్రతిష్ఠిత జనము, నేను మిమ్మల్ని ప్రతిష్ఠ చేసుకున్నాను, మీరు నా స్వకీయ సాంపాద్యము అని దేవుడు ఈరోజు బైబిల్లోని బంగారు మాటతో నిన్ను నన్ను హెచ్చరిస్తూ బలపరుస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండంలోనే మరొక మాటను కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనం. ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పాటు చేసుకొనెను. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు నిన్ను నన్ను స్వకీయులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాటిలో సమస్తమైన సృష్టిలో నీవు నేను స్వకీయులముగా ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మనం చూసినట్లయితే భూమి మీదున్న సమస్త జనములలో విశేషముగా ఒక విశేషతను, ఒక విశిష్టతను దేవుడు మనకిచ్చాడు. ఏమని అంటున్నాడంటే, తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. నేను స్వకీయ జనముగా దేవుడు నన్నే ఏర్పాటు చేసుకున్నాడు. వ్యక్తిగతంగా నిన్ను నన్ను మనలందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మన తండ్రిని విడిచిపెట్టి మనం ఉండగలమా? మన తండ్రి చేయి పట్టుకొని మనం నడవాలే, కానీ ఆయనను విడిచిన ఎడల మరలా ఇనుప కొలిమిలో పడిపోతామేమో. జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే బైబిల్లోని బంగారు మాట, స్వకీయ జనముగా దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా నిన్ను నన్ను స్వకీయులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇహలోకములో వచ్చే ప్రతిదానికి మనము భయపడకుండా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక జనాంగముగా ఆయన తట్టు మనము చూడొచ్చు. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇది విచారకరమైనటువంటి విషయం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మనం ఏ స్థితిలో ఉన్నాము? తండ్రి అయిన దేవుడు ఆరంభము నుండి హెచ్చరిస్తూ బలపరుస్తూ ఇస్తున్న మాట ఏంటంటే, నీవు నా సొత్తు, నీవు నా స్వకీయ జనము, నేను నిన్ను ప్రత్యేక రీతిలో ఏర్పాటు చేసుకున్నాను, ఇనుప కొలిమిలో నుండి తీసి ఆనందకరమైన జీవితం నీకు ఇచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చాను, కానీ నీవు నన్ను ఏర్పాటు చేసుకోలేదంటే మన జీవితాలలో
మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ దేవుణ్ణి మనము ఏర్పాటు చేసుకోలేకుండగా, తండ్రిగా ఆయనను భావించకుండగా, మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మరలా ఇనుప కొలిమిలో పడుతున్నామా, లేదా తండ్రిని పట్టుకొని ఆయన ఆజ్ఞలు నిబంధనను గైకుంటూ మనము ఆనందకరమైన జీవితం జీవిస్తూ ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా, ఆయన పిల్లలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా నిజంగా నా దేవుడు నన్ను ప్రత్యేక రీతిలో ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను, సమస్తములో నీవు నా సొత్తు అన్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను? దేవుడు నా దగ్గరికి వస్తే నేను అంగీకరింపలేదా? ఆయనను నేను విడిచిపెడుతున్నానా? ఆయనను నేను తూలనాడుతున్నానా? ఆయన నా సృష్టికర్తయని నేను గుర్తిరిగి దేవుణ్ణి పట్టుకొని నడుస్తున్నాను. ప్రభు అయితే, తండ్రి అయితే చెప్తున్నాడు, నీవు నా స్వకీయ జనము, నీవు నా స్వకీయ సంపాద్యముగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎలా సంపాదించుకున్నానంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణము పెట్టి స్వకీయులనుగా చేసుకున్నారు. కనుక ప్రభు మన దగ్గరకు వచ్చిన వేళ ఎప్పుడు మనకు తెలియదు, కానీ ఆయన కొరకు వేగిరపడుతూ సిద్ధపడుతూ మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభువుతో మనతో ఆయన కలిసి సంతోషముగా ఒక ఆనందకరమైన కుటుంబముగా మనం ఉంటాం. ఎప్పుడు స్వకీయులని ఎవరిని పిలుస్తారు? మన సొంత వారిని పిలుస్తారు. తండ్రి అయితే అంటున్నాడు, నీవు నా స్వకీయురాలివి, నీవు నా స్వకీయమైన బిడ్డవి, నా సొంత సంపాద్యము, నేను నిన్ను సంపాదించుకున్నాను, నీవు నన్ను మర్చిపోకూడదని ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా నేను హెచ్చరించబడుతున్నాము. అంతేకాదు బలపరచబడుతున్నాము. ఎందుకంటే ప్రత్యేక రీతిలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని నా స్వకీయులు అని పిలుస్తున్నాడు. ఆ నా స్వకీయులు అనే బిరుదు మనం పొందుకొని ప్రభువుతో ఆనందకరమైన జీవితము జీవించుదుము గాక. ఆమేన్.